కపటమైన మనస్సు మనలో ఉండకూడదు. పైకి ఒకటి లోనొకటి. పైకి మాత్రం ఎంత వినయమో, వందనాలు పాస్టర్ గారు, ప్రైజ్ల సిస్టర్, ప్రైజ్ల బెదరు, లోనంత కుళ్ళు, కుతంత్రాలు, లోనంత అసూయ, ద్వేషం, పగ, మత్సరం. ఇలాంటి వారు ప్రభు రాకడికి సిద్ధపడలేరు. ఈ రాత్రి ఉదయకాలం ప్రభు చెప్తున్నాడు, ఆ కపటమైన వేషధారణ నీళ్ళు లయమైపోవాలి. విశ్వాసులని కాదు, ఈరోజు సేవకుల్లో కూడా ఎలా తయారయ్యారు. దేవుని సేవకుల్లో కూడా కపటం, పైకి మాత్రం వందనాలు అయ్యారు అంటారు. విశ్వాసులే కాదు, ఈ దురాత్మ సేవకుల్లో కూడా పనిచేస్తుంది. కలిసి ఉండే ఐక్యత ఉండదు. వీళ్ళకి ఒకే గ్రామంలో ఉంటారు కానీ సేవకులకి శత్రువులు. ఇంక సువార్త ప్రజలకు ఏం చేయగలం? ప్రజలకి మాదిరికరంగా ఉండవలసిన వాడు సువార్త ఏం చేయగలం మనం? ప్రజలకి దీవెనకరంగా ఉండవలసిన సేవకుడు ఈరోజు అవమానం తెచ్చేటట్లుగా ఉన్నాడు. కపటం, ఇదో ముసుగిది. సేవకుడే కపటం. ఒక మీటింగ్ ఒకరు పిలిచారు, వెళ్ళాను. వెళ్తే అక్కడ పాస్టర్ గారు అన్నారంట, పిలిచిన ప్రార్థన పెట్టించుకున్న ఆయనతో, ఆ సేవకుడు వస్తే నేను రాను, ఆ సేవకుడి ప్రార్థనకి వస్తే నేను వాడంటే, ఇప్పుడు నేను రేపు పొద్దున పరలోకానికి వెళ్తాను. పరలోకంలో నన్ను చూసి, బాబాయ్ పరలోకంలో ప్రకాశం ఉన్నాడు, నేను రానంటే వెళ్ళిపో, తీసుకెళ్ళి నరకంలో తోసేస్తాను. సోదరు చెప్పండి గట్టిగా. ఒక్కో పాస్టర్కి ఒక పరలోకం ఉండదు, ఒక్కో సంఘానికి ఒక పరలోకం ఉండదు. మనందరికీ ఏ సంఘమైనా, ఏ సిద్ధాంతమైనా, ఏ సేవకుడైనా అందరికి ఒకటే రాజ్యం. నేనున్న పరలోకానికి రావాలి. ఆమె చెప్పండి గట్టిగా. నువ్వు వెళ్ళే పరలోకానికి నేనే వెళ్ళాలి.